ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం నుంచి 44వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు అర్థాలని తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. సామాన్యంగా జనులకు భోగాల మీద, ఐశ్వర్యం మీద మాత్రమే అధికంగా ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు సకామ కర్మలను ఎంత విస్తారంగా చేసినా, ఎన్నాళ్ళు చేసినా ఈశ్వర నిష్ఠారూపమైన నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడదు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదంలోని కర్మభాగాలు ఆయా ఫలితాలను ఇవ్వడం ద్వారా సంసార బంధాలను పెంచుతాయే తప్పితే శ్రేయస్సును కలిగించవు. నువ్వు త్రిగుణాల వల్ల జన్మించే కోరికలన్నీ పూర్తిగా వదిలిపెట్టు. అలాగే లాభ నష్టాలు, జయ పరాజయాలు, శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాల వల్ల కలిగే సుఖదుఖాల పట్ల ఎల్లవేళలా ఏమరపాటు లేకుండా నిశ్చలంగా ఉండు. అంతేకాక నువ్వు సంపాదించుకున్న సంపదలు కానీ, కీర్తి కానీ పెరుగుతాయా తరుగుతాయా, కొత్తగా వస్తాయా రావా అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. యావానర్థ ఉదపానే సర్వత సంఫ్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నిండుగా నీళ్లు ప్రవహిస్తున్న మహానది దగ్గరకు వెడితే బిందె ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది, తొట్టి ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది, చెరువు ప్రయోజనం కూడా దాంట్లోనే ఉంటుంది. పైగా ఆ నదిని జాగ్రత్తగా వాడుకుంటే పొలాలకు నీళ్లు పెట్టుకోవచ్చు కూడా. ఇదే విధంగా వేదోక్తమైన వివిధ కర్మల వల్ల ఏ ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో అవన్నీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడికి లభించే తీరుతాయి. అదీగాక అంతకు మించిన మహానందం కూడా లభించి తీరుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. ఓ అర్జున, కర్మ మార్గంలో నడవటానికే నీకు అర్హత ఉంది. అయితే నువ్వు కర్మాచరణ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 2 ఉన్నాయి. ఒకటి, చేసే పనుల యొక్క ఫలితాల మీద నీకు కోరిక ఉంచుకోకు. 2, అలాగే కర్మరాహిత్య ప్రీతి కూడా నీకు కలుగకూడదు. కర్మయోగానికి ఇవే ప్రధాన సూత్రాలు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, యుద్ధం మాత్రమే కాదు, నువ్వు ఏ పని చేసినా సరే యోగ స్థితిలో ఉండే చెయ్యి. అంటే జయాపజయాలలో జయం పట్ల, లాభ నష్టాలలో లాభం పట్ల, సుఖ దుఃఖాలలో సుఖం పట్ల, ఇంకా ఇలాంటి వాటి పట్ల నీకు గల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇది అందాలంటే నువ్వు ప్రారంభించిన పని సఫలమైనా విఫలమైనా కూడా సమంగా ఉండటం చేత కావాలి. ఈ సమభావమే నిజమైన యోగం సుమా. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. అర్జున, ఇప్పుడు చెప్పిన కర్మయోగానికే మరో పేరు బుద్ధియోగం, అంటే సమత్వ బుద్ధితో కూడిన యోగం. దీనితో పోలిస్తే స్వార్థపూరితమైన కామ్యకర్మ చాలా నీచమైనది. అందువల్ల శ్రేయస్సును కోరే నువ్వు ఈ బుద్ధియోగాన్నే శరణు పొందు. ఇక మిగిలిన స్వార్థకర్మలన్నీ పునర్జన్మకు హేతువులే. వీటి మీద ఆసక్తి చూపించేవారు పరమదీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఓ అర్జున, నేను చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే
పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు. నువ్వు రోజు ఏ పనులు చేస్తావో ఆ పనులే సమత్వ బుద్ధితో చెయ్యి చాలు. అప్పుడు అవి మోహబంధాలను వదిలించేవి అవుతాయి. కనుక నీ నేర్పు ఎక్కడ ఉందంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించడంలో ఉంది. అదే నిజమైన నేర్పు. ఇదండి ఈ వీడియోలో 44వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు అర్థాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శ్లోకాలు అర్థాలతో మీ ముందుకు వస్తాను. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.